మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల రైతులకు జరిగే లాభాలను వివరించారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటల సాగు కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కలగజేస్తోందని, ఎకరాకు 26,450 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఎకరాకు 57 మొక్కలు త్రికోణ ఆకారంలో నాటుకోవచ్చని సూచించారు. పిల్లవేరు వ్యవస్థ, తల్లివేరు వ్యవస్థ కిందికి పోతుంది, పిల్లవేరు వ్యవస్థ సపోర్టింగ్ అనేది సైడ్కి పోతుంది. అట్లా పోవడం వల్ల ఏమైతుందంటే వేరు అనేది భూమి నుంచి కిందికి 90 సెంటీమీటర్లే ఉంటాయి. ఈరోజు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సును మెదక్ జిల్లాలో నిజాంపేట మండలంలో రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. సో ఈ సభ ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఏఓ గారికి, అదేవిధంగా ఏఈఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్కు, అదేవిధంగా మా కంపెనీ నుండి ఇచ్చేసినటువంటి ఆయిల్ పామ్ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలండి. సో ఈరోజు ఈ ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులో భాగంగా రైతులను ప్రోత్సహించడం జరిగింది. సో రైతులు ఈ ఆయిల్ పామ్ సాగును చేస్తూ ముందుకెళ్లాలని సో మన భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఆయిల్ పామ్ సాగు కొరకు రైతులకు మన ఉద్యానవన హార్టికల్చర్ డిపార్ట్మెంటు సబ్సిడీ రైతులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్సిడీ రైతులను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రైతులు తమ ఆదాయాన్ని రెండింతలు పెంచుకోవాలని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుకు ఈ ఆయిల్ పామ్ సాగుకు మేజర్గా మొక్కకు సబ్సిడీ, తర్వాత డ్రిప్పుకు సబ్సిడీ, అంతర పంటలు వేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి అన్ని రకాల పంటల కంటే ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ పంటను వేసుకొని రైతులు ముందుకెళ్లాలని కోరుతున్నాము. మేము తెలియజేసింది, మా కంపెనీ నుంచి తెలియజేయాల్సింది ఏమనగా